హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి రాజేష్ శ్యామల దేవి గురించి. సో శ్యామలాదేవి నవరాత్రులు వస్తున్నాయి కదా, సో అందుకోసం వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి, వాచ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫోటో లేకపోతే ఎలా ఆర్డర్ చేయాలో కూడా వీడియో పెట్టాను, చూసి ఆర్డర్ చేసుకోండి. సో మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు అనేవి వస్తాయండి. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి, అంటే రహస్య పూజ అన్నమాట. సో ఈ శ్యామల నవరాత్రులలో ఏ రోజు ఏ విధంగా పూజ చేయాలి, పూజా విధానాలు ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం 4 నవరాత్రులు వస్తుంటాయి. అవి ఏంటంటే మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు, అలాగే ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు, అండ్ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రుల గురించి చాలామందికి తెలిసిందే. సో మిగతా మూడిటి గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఈ శ్యామల నవరాత్రులన్నీ మాతంగి నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 4 నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు మన అందరికీ తెలిసినవే. కానీ మిగిలిన 2 నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. ఈ గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాలు లాగా అందరినీ పిలిచి చేయరు, చాలా రహస్యంగా చేసుకుంటారు. ఈ సంవత్సరం మాఘమాసం మనకి ఫిబ్రవరి 10 నుండి 18 వరకు వస్తుంది. శ్యామల నవరాత్రులలో మాఘమాస శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంవత్సరం శ్యామల నవరాత్రులు 10 ఫిబ్రవరి అలాగే 18 ఫిబ్రవరి వరకు ఉంటుంది. శ్యామలాదేవికి నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగు వాటిని పారాయణ చేస్తూ పూజలు చేసుకోవాలి. ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని అలంకరణ చేసి పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి. వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. సో ఇది శ్యామలాదేవి నవరాత్రుల యొక్క పూజ అన్నమాట.